ఛత్తీస్గఢ్లో ఇటాలియన్ తేనెటీగలు కొరియా జిల్లా రైతులను సంపన్నులుగా మారుస్తున్నాయి. రైతులు సంప్రదాయ సాగును బదిలి తేనెటీగల పెంపకం వైపునకు మొగ్గు చూపుతున్నారు. కొరియా జిల్లాలోని బైకుంపూర్, బ్లాక్ రద్గా, కేష్గావా గ్రామానికి చెందిన రైతులు తేనెటీగల పెంపకంలో లాభాలు ఆర్జిస్తున్నారు. దాదాపు 45 రైతు కుటుంబాలు కలిసి స్వచ్ఛమైన సేంద్రియ తేనెను ఉత్పత్తి చేస్తున్నాయి. తేనె పూర్తిగా సేంద్రియమైనది కావడంతో రుచి అద్భుతంగా ఉంటుంది. రైతులు సన్ హనీ పేరుతో మార్కెట్లో విక్రయిస్తారు. ఇటాలియన్ జాతి తేనెటీగలు అధిక తేనె ఉత్పత్తికి ప్రసిద్ధి చెందడంతో జార్ఖండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ తేనెటీగ సగటు బరువు దాదాపు 210 గ్రాములు ఉంటుంది. అవి రోజుకు 3000 గుడ్లు పెట్టగలవు. రష్యన్ తేనెటీగల మాదిరిగా కాకుండా ప్రతికూల వాతావరణంలో కూడా ఇవి గుడ్లు పెట్టడాన్ని తగ్గించవు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కొరియా రైతుల తేనె గురించి ప్రస్తావించారు. సన్ హనీకి జాతీయ గుర్తింపు రావడంతో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది.